కోటి సంవత్సరముల బ్రహ్మగారికి అయితే శంకరుడు కదొక్క రోజు. ఎంతమంది బ్రహ్మగారిపోయారో అందుకు ఆయన బ్రహ్మ కపాలాలతో మెళ్ళో హారం వేసుకుంటాడయా. పాపం సృష్టి చేసిన బ్రహ్మగారి పుర్రె కూడా శ్మశానంలో పడిపోవటం ఏంటని అలాంటి కపాలాలు మెళ్ళో గౌరవానికి వేసుకున్నాడు ఆయన. బ్రహ్మమస్త కావలి నిబద్ధతే నమశివాయ అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. ఆయనకు ఆదేమిట్రా అంతమేమిట్రా, ఆయనకి పుట్టుకేమిట్రా, అది ఏమీ లేదు. ఆయన సాక్షి, ఆయనకు అవేం ఉండవు. నాదస్వరూపుడు, శబ్దం ఆయనలోంచి వచ్చింది, శబ్దములోంచి సృష్టి వచ్చింది. అన్నిటికన్నా ముందున్నవాడు, అన్ని ఆయనలోకి వెళ్ళిపోయిన తర్వాత తాను ఉండేవాడు. మళ్ళీ సృష్టి ఆయనలోంచి వస్తూ ఉంటుంది మహాకామేశ్వరుడు అయినప్పుడు. అటువంటి మహాత్ముడికి ప్రవర ఏమిట్రా, నిర్గుణ నిష్కళంక నిరంజన అని ప్రవర చెప్పిండి అంతే అని నారదుడు చెప్పేస్తే పొంగిపోయి సభలో ఉన్నవాళ్ళు అలా చెప్పండి శంకరుడికి ప్రవర అన్నట్టు. అప్పుడు అలా ప్రవర చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేస్తున్నారు. అప్పుడు ఆ తెర తీసి శుభముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. కన్యాదానం చేసే పర్వతుడు గంగాలోలికి లగ్నవాసనైన సురేంద్రమంత్రికని సర్వం బాధ్యతం వంచు చిన్నారం సుముహూర్తమన్నదర వాసన్రోస వాద్యంబులన్ అన్యోలోకనమయ్య దంపతులకం మోహానురాగంబులం. ఆ తెర పైకెత్తినప్పుడు కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి. జీలకర్ర బెల్లం పెట్టుకుని అలా ఉండిపోతారు అనుకుంటున్నారండి వాళ్ళే అలా ఉండరు. తెర మించి పెట్టించి తెర తీసేయగానే మొట్టమొదట ఆయన ఆవిడ ఆయన చూసుకుంటారు. ఆ శుభముహూర్తంలో కళ్ళు కళ్ళు కలుసుకుంటే జీవితాంతం మనస్సులు ఏకీకృతం అవుతాయి. అప్పటి వరకు ఆవిడికి గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయలు ఉంటే ప్రాణం. ఒక నెల అయిపోయిన తర్వాత అమ్మాయి ఇంటికి అన్నదమ్ముడు వెళ్ళి, అక్క నువ్వు వేసుకోలేదేమే గోంగూర పచ్చట్లో, అదేంటే వెల్లుల్లిపాయలు లేదంటే మీ బావగారు తినరు రా మానేశానంటే. అంటే ఒక్క నెలకి వెల్లుల్లిపాయ మానేశాను. ఎందుకు? అదండి మన జీలకర్ర బెల్లం గొప్పతనం. అక్కడి నుంచి ఏదైనా మానేస్తుంది, అన్నీ ఆయన కోసం చేస్తుంది. ఆయన విశ్రాంతి స్థానం ఆవిడ. ఎంతమంది అయినా ఉండొచ్చు, ఆవిడ లేకపోతే తన కడుపున పుట్టిన పిల్లకి కన్యాదానం చేయడానికి తాను అనర్హుడు, ఏడుస్తూ నిలబడిపోవాలంతే. కాబట్టి ఆ దాంపత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పింది మన సనాతన ధర్మం. అంత గొప్పవి బండికి 2 చక్రాలు కనుక ఆ శుభముహూర్తమునందు ఒకరి నేత్రములలోకి ఒకరు చూసుకోవాలి, కళ్ళల్లోకి. కాబట్టి చక్కగా ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు. ఇద్దరి మధ్య అనురాగం అంకురించింది. లోకమునకు పాఠం చెప్తున్నారండి మళ్ళీ ఆది దంపతులు. కాబట్టి ఇప్పుడు తలంబ్రాలు పోసుకోమన్నారు. తలంబ్రాలు పోయడం అనేటటువంటిది చాలా గొప్ప సంఘటన తెలుసా అండి. కొన్ని కోరికలు కోరుతుంది ఆడపిల్ల, నాకు మంచి పిల్లల్ని ఇవ్వాలి నువ్వు. ఇవన్నీ అడిగిన తర్వాత అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏమిటో తెలుసా అండి. తలంబ్రాలు పోసేటప్పుడు మగవాడు ఒక మాట అడుగుతాడు భార్యని, నీవు నన్ను 11వ కుమారునిగా చూచెదవుగాక అని అడుగుతాడు. అదేమిటి 11 మంది కుమారులు అంటే, నువ్వు ఎన్నడూ గుండెలు బాదుకుని జుత్తు విరబోసుకుని ఉండగా నేను చూడకుందునుగాక అంటే గర్భశోకం కలగకుండుగాక. అందుకే తలంబ్రాల టైంలో వీడియోల వెర్రి కాదు కావలసింది, మంత్రానుసంధానం జాగ్రత్తగా చూసుకోవాలి. పళ్ళాలెత్తి కుమ్మరించుకోవడాలు అర్ధరహితమైన విషయాలు. పెళ్ళైన తర్వాత పిల్లలు కలగడం దగ్గర నుంచి వాళ్ళ సుఖ సంతోషాల వరకు తలంబ్రాలే నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ తలంబ్రాలు పోసేటప్పుడు 11వ కొడుకుగా నన్ను చూడని అడుగుతాడు. 11వ కొడుకుగా చూడంటే ఏమిటో తెలుసా అండి. ఆవిడ పిల్లల్ని పెంచడంలో అనుభవజ్ఞురాలైపోతుంది. ఈయనేముందండి, ధనం తేవడానికి బయటికి వెళ్ళిపోతాడు. పెంచడంలో ఎంత సహనం వచ్చేస్తుందో చెప్పలేను. 10 మంది పిల్లలున్న తల్లి 9 స్నానం చేయించేటప్పటికీ 10వ వాడికి నీళ్లు పోస్తుంటే 9వ వాడు గజస్నానం అయి నించుంటాడు, మళ్ళీ ఏ దుమ్ము పోసేసుకుంటాడు మీద. నిజంగా 10 మంది పిల్లలున్న తల్లి స్నానాలు చేయించడం అంటే ఎంత గొప్ప సన్నివేశం అండి. వాళ్ళవి కరువు అయిపోయాయి అనుకోండి. నేను ఇలాంటివి చెప్పి లేనిపోని ప్రోత్సహించాడని ప్రభుత్వం నా మీద కన్నెర్ర చేస్తుంది. కనుక అలా ఆవిడ పెంచి 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 పిల్లల్ని, పిల్లల అమాయకత్వం, పిల్లల మొండి పట్టుదల, పిల్లలకి ప్రత్యేకమే ఉంటుందండి మొండితనం. ఊరే నీకు జొద్దురా అంటే నాకు అదే కావాలంటాడు. వాడిని సముదాయించడం, మళ్ళీ స్కూలుకు పంపడం, కొట్టకుండా నచ్చ చెప్పడం, వాడికి అన్నం పెట్టడం, ఇవన్నీ అలవాటు పడిపోతుంది.
నువ్వు 10 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసేటప్పటికీ నేను వృద్ధుణ్ణైపోతాను. నాకు పిల్లాళ్ళ ఈ మంకు పట్టుదల, పిల్లల మీద కోపం, నేను పెద్దవాడిని నా మాట వినొద్దా అనడం, ఏమండి తినకండి మీకు ఒంటికి మంచిది కాదంటే నాకు అదే పెట్టు తింటానడం, ఇవన్నీ అలవాటు అవుతాయి. అప్పుడు విసుక్కోకుండా, నాకంటూ మిగిలేదానివి నువ్వే కదా, విసుక్కోకుండా నా దగ్గరికి వచ్చేయామండి మీకు అది పడదు కదా అని పిల్లల మంకు పట్టు తీర్చినట్టు నన్ను కూడా 11వ కొడుగ్గా లాలించే నా వృద్ధాప్యంలో అని అడుగుతాడండి భర్త భార్యని. ఇది మన ఆర్షధర్మమునందు వైభవం వివాహంలో. కాబట్టి తలంబ్రాలు పోసుకుంటుంటే పోతన గారు దార్శనికుడు. అమ్మవారు ఇలా అడగడం, అయ్యవారు అలా అనడం, అవన్నీ ఇక్కడ చెప్పడం అంత అందంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఇవ్వగలిగిన వారు. లోకం కోసం అలా జరుగుతోంది అందం. ఎంత గొప్ప పద్యరచన చేశారో చూడండి. ఇదండి ఆ పడడం అంటే, ఆ ఘంటానికి పడడం అంటే అంత గొప్ప విషయం. మీకు చెప్పినవి తక్కువ పద్యాలు, నేను చదువుకు పొంగిపోయినవి ఇన్ని పద్యాలు ఈ కళ్యాణం పేరు చెప్పి. కాబట్టి తలంబ్రాలు పోస్తూ లీలను పార్వతి శాసలం శివుని మౌలింపోసే తా కోరికల్ కేయోదాహిత బట్టి శంకరునిపై కిలించనో నాగనందానన్ శత్రుపదోయిలేచి సతిపై విశ్వేశ్వరుండిచ్చే నా బోలం శంభువ ప్రాణుపోసకలపై పూర్ణేందు బింబాస్యకున్. కోరికలు పోస్తోందా అన్నట్టుగా తలంబ్రాలు ఆవిడ పోసిందిట. అన్నీ తీరుతాయన్నట్టుగా పున్నమి చంద్రుడు వంటి ముఖం ఉన్న పార్వతీదేవి మీద తలంబ్రాలు శంకరుడు పోశాట. ఇద్దరు ఆ తలంబ్రాలు పోసుకుంటున్నటువంటి ఘట్టం చూసి లోకం అంతా పొంగిపోయిందిట. అందుకే అవే అక్షతల కింద ఇస్తారు. తర్వాత ఆ శంకరుడు పార్వతి అనేక కోరికలు తీర్చగలరు కాబట్టి ఆ అక్షతలు మన తల మీద వేసుకుంటాం. కాబట్టి దేవాది దేవుడు తొరగొప్పనంతలో సతివారి హస్తంబు చక్కపట్టి పనిగ్రహణం పెద్దేటిలో పెంపారగా పెండ్లి అరుగు మీదకి వచ్చి అద్దితోర బహరత్న పీఠంపై నొప్పవించేసి కమల జన్ముడు యాజకంబుసార వేగోక్త విధిని ప్రవేశ హోమము చేసి వెలుపటి కన్యదా పలికి తెచ్చి ఎవరు రాజకాది హోమంబుగా వీంచి మరియు తగిన కృత్యములను నచ్చి సకల లోక భర్త శంభుండు ముదముతో అచల వృత్తినున్న అవసరమున ఆ పార్వతీదేవిని పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం అంటే అదేదో మామూలు విషయం అనుకోకండి. పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్లకి తండ్రి చెప్పాలి, మగపిల్లవాడికి తండ్రి చెప్పుకోవాలి. పాణిగ్రహణం చేసేటప్పుడు అరచేతితో బాగా రాసి పట్టుకోవాలి. అరచేతికి అరచెయ్యి పూర్తిగా తగిలి మంత్రం జరుగుతుండగా పట్టుకుంటే కొడుకు కూతురు కూడా పుడతారు. అరచేతిని రాసి పట్టుకోకుండా వేళ్ళు తగిలితే కొడుకు కూతురు ఒకళ్ళే పుడతారు. ఏదో కొంత భాగమే తగిలితే కొడుకులే పుడతారు. సరిగ్గా లేకుండా విర్రులతో వెటకారాలుంటే ఆ తర్వాత పరిగెత్తవలసి వస్తుంది. పాణిగ్రహణమునకు చెప్పే మంత్రం అంత శక్తివంతమైన మంత్రం చెప్తారు. కాబట్టి పాణిగ్రహణం అంత గొప్పది. వీడియోల వెర్రి తగ్గించుకుని తర్వాత కావాలంటే వీడియోకి యాక్ట్ చేసుకోవచ్చు. మంత్రమునకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి. ఇవాళ ఎంత దారుణమైపోయిందో తెలుసా అండి లోకంలో. ఎన్ని లక్షలు పెట్టి పెళ్లి చేసినా మీ కుమార్తె పెండ్లికి ఎంత మహానుభావుడు వచ్చి అక్షతలు వేస్తున్నా ఆయన్ని డైరెక్ట్ చేసి యాక్ట్ చేయమని అడిగే వాళ్ళు ఎవరంటే వీడియోగ్రాఫర్సే. నన్ను క్షమించండి, అది వాళ్ళ తప్పు కాదు. మీరు అడుగుతున్నారు అది దృశ్యకావ్యంగా రావాలని. వాళ్ళు మీరు అలా వేస్తూ ఉండండి, ఇటు చూడండి అంటారు. ఈయన లోపల ఏం సంకల్పం చేస్తాడండి వచ్చిన ఆయన? తన అరచేతి మధ్యలో అక్షతలు పెట్టి తన కులదైవాన్ని స్మరించి వీళ్ళ మూర్ధన్య స్థానమునందు వేస్తున్నాను, నా అరచేతికి తగిలి పడుతున్న ఈ అక్షతలు ఈశ్వరుడి పాదములను స్పృశించి వస్తున్నవై వీళ్ళకి అమంగళములు పరిహరింపబడుగాక, వీరికి దీర్ఘాయుష్మంతులగుదురుగాక అని ఆయన లోపల సంకల్పం చేసి ఏం వేస్తాడు? మీరు ఇలా చూడండి అంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇలా చూడడం, ఆవిడ ఇట్రమ్మనండి అంటుంటే ఇట్రమ్మంటుండడం, ఆశీర్వచనాలు కూడా నటనా కిందకి వెళ్ళిపోయే స్థితికి దిగజారిస్తే పెళ్లిళ్ళని. రేపొద్దున్న పిల్లలు సంస్కారవంతులై ఆ దంపతులు 10 మందికి ఆదర్శంగా బతకాలంటే ఎలా సంస్కారం ఏర్పడుతుందని మీరు ఆశిస్తున్నారు? కాబట్టి మనం పెళ్లిళ్లలో
ఎంత మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుందో చూడండి. నేను నిన్నటి రోజున ఒక పెళ్లికి వెళ్ళాను. నేను ఇలా పెళ్లి వేదిక మీదకి వెళ్ళి అక్షతలు వేయబోయేంతలో ఈ సన్నివేశమే జరిగింది. కానీ వాళ్ళు నా దగ్గరే ఉంటుంటారు ఎక్కువ. ఆవిడంది వెంటనే షటప్, డోంట్ డైరెక్ట్ హిమ్. ఆయన అక్షతలు వేయని తర్వాత నీకు కావలసినట్టు కావాలంటే తీసుకో, ఇది నువ్వు మాట్లాడవలసిన సందర్భం కాదు. అది అక్షతలు వేసే వరకు నిశ్శబ్దంగా ఉండింది. నేను ఐ ఫెల్ట్ హ్యాపీ, నేను చాలా సంతోషించాను. ఎంత సంస్కారం! ఇప్పుడు కాస్త మీరు ధ్యానం చేసి అక్షతలు వేయడానికి అవకాశం వచ్చింది. లేకుండా మిమ్మల్ని అక్కడ బొమ్మను తిప్పినట్టు తిప్పుతుంటే మీరు ప్రేమగా వెళ్ళినా ఏం వేస్తారు అక్షతలు వేయమంటే? కనుక ఇది మీరు తెలుసుకోవలసిన సత్యం. ఇది నేను పరమ ప్రేమగా చెప్పిన మాట. నేను ఎవరిని కటువుగా చెప్పాలని మాట చెప్పట్లేదు. దీన్ని దయచేసి మీ హృదయాల్లో పెట్టుకుని మీరు ఇళ్లలో పెళ్లిళ్లు చేసేటప్పుడు వైదిక సాంప్రదాయానికి పెద్దపీట వేయండి. కనుక చక్కగా తల్లి యొక్క పాణిగ్రహణం చేసి విడిది గృహప్రవేశం చేయించాలి కదండి. అందుకని బయటికి తీసుకొచ్చి పీఠం మీద కూర్చోపెట్టి ఆ విడిది గృహప్రవేశం చేసి రాజుల హోమం అంటే మనం రాజుల హోమం కాదు, లాజహోమం దాని పేరు. లాజహోమంతో పూర్తి చేస్తారు. లాజహోమం చేసి అబ్బో ఏమి వైభవం అండి ఆ లాజహోమం. అసలు ఆ లాజహోమం చేసి అసలు ఆడపిల్ల ఇన్ని ధాన్యం దంచాలి, రోట్లో దంచి కాసిన బియ్యం తీసి ఆమెయే వండాలి. వండితే కనీసం ఓ 2-3 బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టేది వడ్డించాలి పురుషుడు. అంటే అక్కడి నుంచి ప్రారంభం దాంపత్యం. ఆయన ధర్మపదంలో నడుస్తుంటే వెనక 4 మెతుకులు వండి పెట్టాలి ఆవిడ. వచ్చిన అతిథులకి వండి పెట్టాలి. ఇది నేర్పుకుంటాడు భర్త. నేర్పుకోవడం దీన్ని స్థాళీపాకం అంటారు. అయితే నిజంగా అలా రోట్లో దంపించి కాసిన బియ్యం తీసి, పోని బోలెడంత దంచక్కర్లేదు, ఇన్ని బియ్యం తీసి మిగిలిన బియ్యంలో కలిపి ఉడికించి, నిజంగా కాస్త అన్నం పెట్టడానికి ఎంత కష్టపడాలండి? పెద్ద కష్టపడక్కర్లా. ఈశ్వరుడు అనుగ్రహించి మగ పెళ్లి వారు తొందర పెట్టకపోతే నా కూతురు పెళ్లి అలాగే చేస్తారు. కాబట్టి